స్త్రీలంతా కూడా గోమాత యొక్క మహత్యమును చదువుకోవాలి. అట్లా చదవడం వలన అంటు కలిపిన పాపము, ముట్టు కలిపిన పాపము, బంగారము దొంగిలించిన పాపము, తెలిసి గాని తెలియక గాని చేసిన పాపము మొదలైన సమస్త పాపాలు నశిస్తాయి, సిరి సంపదలు లభిస్తాయి. అది విన్న ఆ మహా ఇల్లాళ్ళందరూ, శ్రీకృష్ణ, గోవు యొక్క మహత్యాన్ని మధ్యాహ్న సమయంలో చదివితే మేము మిగిలిన వారందరము కూడా ఎటువంటి ప్రయోజనాన్ని పొందుతాము అని ప్రశ్నించారు. అప్పుడు జగద్గురువైన శ్రీకృష్ణుడు గోవు యొక్క మహత్యాన్ని మధ్యాహ్న సమయంలో చదివితే 1000 దేవాలయాల్లో దీపారాధన చేసిన ఫలితాన్ని పొందుతారు. స్త్రీలు బ్రతికినంతకాలం పసుపు కుంకుమలతో అలరారుతుంటారు. 100 గోవుల దానం చేసిన ఫలితం లభిస్తుంది అని చెప్పారు. అయితే శ్రీకృష్ణ, గోవు యొక్క మహత్యాన్ని అర్ధరాత్రి సమయంలో చదివినందువలన